హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయిని బిఎన్ఆర్ బిడ్డ బెంగాల్ అడ్డ. ఈరోజు మన ఛానల్లో కుకింగ్ అండి. ఈరోజు నేను కలకత్తా స్టైల్లో కూర చేస్తున్నాను, చూసేయండి. ఈ కూరకి ఏమేమి కావాలో చూసేయండి. ఈ కూర వచ్చేసి మునక్కాయలు ఆలుగడ్డ కర్రీ, ఈ కాంబినేషన్. వీటిలోకి ఏమేమి కావాలో చూపిస్తాను. ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిపాయ, దాంట్లోకి టమాటా, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, ఆవాలు. వీటిలో ఏమేమి మిక్సీ పట్టాలో చూపిస్తానండి. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఆవాలు, ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తానండి. నూనె పోసుకోవాలి. మన వంటలకి కలకత్తా వంటలకి ఎంత తేడా ఉందో మీరే చూసేయండి. మీరు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. మన వంటలకి ఇక్కడ వంటలకి చాలా తేడా ఉంటుంది. ముందు నేను వంటలు చేసేవన్నీ మీకు వీడియో ద్వారాగా చూపిస్తాను, చూసేయండి. ఒక వంటలే కాదండి, అంతా ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. మనకి తాలింపు గింజలు ఎట్లనో ఇక్కడ కలకత్తా వాళ్ళకి మెంతులు, సోంపు, నల్ల జీలకర్ర, ఇవి ఇక్కడ తాలింపు గింజలు అండి. మనకేమో పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు తాలింపు గింజలు అయితే ఇక్కడ వాళ్ళకి ఇవి తాలింపు గింజలు. మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఎంత తేడా ఉంటుందో. ఇక్కడ కావలసినవన్నీ పెట్టుకున్నాను. ఫస్ట్ కళాయి పెట్టుకొని పొయ్యి మీద నూనె పోసుకున్నాను. నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, సోపు, నల్ల జీలకర్ర. ఆ తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డలు, ములక్కాయలు రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆలుగడ్డలు, ములక్కాయలు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై అయ్యాక ఆ తర్వాత మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ ఏమేమి వంటలు ఎలా చేస్తారో మీకు అన్నీ రోజు ఒక వంట చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి ఇక్కడ వంటలు. ఇక్కడ మేము ఉండే దగ్గర మా బిల్డింగులు మేము ఎలా ఉంటాయో మా బిల్డింగులు కూడా చూపిస్తాం, చూసేయండి ఫ్రెండ్స్. ఇవి ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. బిల్డింగులు 5 అంతస్తులు, 4 అంతస్తులు ఇట్లా ఉంటాయి. అట్లా ఉంటాయి. అది అక్కడ ఒకటిది వైట్ బిల్డింగ్ మసీద్ అండి. ఇవన్నీ బిల్డింగ్లు. ఇది మా కిటికీలో షో చెట్టు పెట్టుకున్నాను. కరివేపాకు చెట్టు, కలమంద చెట్టు. తర్వాత ఇది మా గ్యాస్. చూసేయండి, ఇది మంచిగా ఫ్రై కావాలి. కలకత్తాలో మీకు ఏవి చూడాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను చూపించడానికి ట్రై చేస్తాను. తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా తప్పకుండా రోజు ఒకటి చూపించుకుంటూ రోజు ఒక వంటతో నేను ముందుకు వస్తాను. మీ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మా లాడెన్కి బాక్సులోకి దొండకాయ ఫ్రై, రొట్టెలు చేశానండి. రొట్టెలు అంటే పుల్కాలు, నూనె లేకోకుండా. నూనెతో చేస్తే చపాతీలు, నూనె లేకుండా చేస్తే పుల్కాలు. కలకత్తా వాళ్ళు నూనెతో చేసే చపాతీలు తినరండి, పుల్కాలే తింటారు. అందుకే ఉదయం వీడియో పెట్టలేదండి. ముందు ఉదయం చేసే వంటలు కూడా చూపిస్తాను. టిఫిన్ తనకి బాక్స్ కట్టి లాడన్ షాప్కి వెళ్ళిపోయాక నేను డైలీ రొటీన్ చేస్తున్నాను. తీసుకోవాలి. ఆలుగడ్డలు అవి మగ్గాక ఆ మసాలాలోనే వేసుకోవాలి. అంకల్ మసాలాలు మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఆవాలు, ఈ మిక్సీ పట్టాలి మూడింటిని. అవి వేసుకొని
మిగతా మసాలాలు కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఉప్పు, రుచికి సరిపడా, మిరియాల పొడి కొంచెం, పసుపు కొంచెం, కారం కొంచెం. ఇక్కడ కారం కూడా కొంచెం తక్కువే తింటారండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలా 2 ఉన్నాయి. కారం ఇక్కడ మనకంటే చాలా తక్కువ తింటారు. కొంచెం సప్ప కూరలే తింటారండి. మన సైడ్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి తేడా మీరే చూసి కామెంట్స్లో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్? ఈ మసాలా కొంచెం మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకుందాం. స్కిప్ కర్దు బాగా మసాలా మగ్గాక కొంచెం టమాటా, పచ్చిమిరకాయలు వేసి వేసుకోవాలి. టమాటా, పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఉడకాలి. ఉడికాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ఇవి మగ్గాక నూనె పైకి వచ్చిందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలుగడ్డ, మునక్కాయలు వేయించి పెట్టుకున్నవి వేసుకొని కొంచెం కలుపుకుందాం. అలవాటు చేసుకోవడానికి టైం పట్టింది ఫ్రెండ్స్ ఈ కూరలు తినడానికి. మన సైడ్ కూరలు ఎలా ఉంటాయంటే మునక్కాయ టమాటా, మునక్కాయ ఆలుగడ్డ టమాటా ఏది వండినా కొంచెం మనకి పులుపు దనం కలుగుద్ది. ఇక్కడ అట్లా ఉండదు ఫ్రెండ్స్. నేను పులుపు కోసం టమాటాలు వాడతా. మా లాడికి టమాటా కూడా ఇష్టం ఉండదు. టమాటాలు ఎందుకు వేసినా అంటాడు. నేను నోరు సైదప్పినప్పుడు బీరకాయ పచ్చడి, చింతపండు పచ్చడి అలాంటివి చేసుకొని తింటా ఫ్రెండ్స్. ఇక్కడ గోంగూర దొరకదు, దోసకాయ దొరకదు, చింత చిగురు దొరకదు. మన సైడ్ చాలా కూరగాయలు ఇక్కడ వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ కూరగాయలు కూడా మీకు చూపిస్తాను, చేసి కూడా చూపిస్తాను. కూరలు కూడా కొన్ని సరిపోని వాటర్ పోసుకొని ఉడకనిచ్చుకోవాలి. కూర ఉడికాక మళ్ళీ మీకు లాస్ట్ ఫైనల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్. ములక్కాయ ఆలుగడ్డ కర్రీ ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఈరోజు మేము ఏమేం పనులు చేసుకున్నామో చూపిస్తా ఫ్రెండ్స్. ఇల్లు తుడుచుకున్నా. ఇక్కడ ఇట్లా ఇనప గేట్లు ఉంటాయండి. స్వెట్ ఇట్లా లాగొచ్చు. పిల్లులు, కుక్కలు ఏమి ఇంట్లోకి రాకోకుండా సేఫ్ ఇట్లా లాక్కోవాలి. హోమ్ టూర్ కూడా చేస్తానండి తొందరలోనే. ఇది మా మనీ ప్లాంట్ అండి. నాకు చెట్లు అంటే ఇష్టం, కానీ ఇక్కడ ప్లేసులు తక్కువ ఉంటాయని పెట్టుకోండి. సరేనా ఫ్రెండ్స్? కుండ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఎండాకాలం ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దని కుండ పలిగిపోయింది, అక్కడ పెట్టా. అవి మా లాడని చెప్పులు, ఇవి నా చెప్పులు బయట వేసుకోవడానికి. ఇది మా ఇంట్లో ఎంట్రస్. ఇది మా సోఫా, అది మా అద్దం, ఇది మా టీ తాగే టేబుల్ అండి. సాయంత్రం పూట అట్లా కూర్చొని టీ తాగుతాం. ఇవి మా కిటికీలు, ఇవే మా ప్రపంచం. ఇక్కడే మేము బట్టలు ఆరేసుకుంటాం. డాబా మీద ఫ్యూచర్లో ఎప్పుడు ఇల్లు కట్టినా కానీ మాకు ప్లేస్ ఉండదు కాబట్టి మేము బట్టలు ఇక్కడే ఆరేసుకోవాలి. ఇది మా ఫ్రిడ్జ్. టోటల్ మా కిచెన్. అది మా అద్దం. చేయగడుక్కునే సింక్ అనమాట అది. ఇది మా వాషింగ్ మిషన్ అండి. ఒకరోజు మంచిగా ఫుల్ వీడియో చేస్తానండి. సరేనా ఫ్రెండ్స్? కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం రండి. ఇది నేను వెళ్ళాను అండి జాతరకి, ఎగ్జిబిషన్కి. అక్కడ తీసుకొచ్చానండి. 50 రూపాయలు అయింది. నైట్ లైటు బాగుంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. స్విచ్ బంద్ చేసినా ఇట్లా మంచిగా ఉంటుంది కలరు, స్విచ్ చేసినా బాగుంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అమ్మాయిని. సాయంత్రం 4:30 అయింది ఫ్రెండ్స్. టైం టీ తాగుతున్నాను. వచ్చేయండి ఫ్రెండ్స్. టీలోకి పేటీస్, కలకత్తాలో దొరికే పేటీస్. సాయంత్రం టీ తాగిన తర్వాత ఇంట్లో కావలసిన వస్తువులు తీసుకోవడానికి మా దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళాను. కలకత్తాలోనే అతిపెద్ద మార్కెట్ ఇది, హోల్సేల్ మార్కెట్ అండి. ఈ మార్కెట్ పేరు వచ్చి కైనింగ్ స్ట్రీట్ అంటారు.
ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదండి. చీపులో చీపు రేట్లకు దొరుకుతాయి, హోల్సేల్ నుంచి రీటైల్ వరకు దొరుకుతాయి. ప్రతి వస్తువు దొరికిద్దండి ఇక్కడ. మన ఇంట్లోకి ఏవి కావాలన్నా, చిన్నపిల్లలకు కావాల్సినవి, పెద్దవాళ్ళకి కావాల్సినవి, జెంట్స్ లేడీస్ అందరికి కావాల్సినవి దొరుకుతాయండి. అందుకే మాకు ఏ అవసరం ఉన్నా ఇక్కడికే వస్తామండి. అందులో ఒకటి మా పాప ఇక్కడ మా పాప కోచింగ్ సెంటర్ కూడా ఇక్కడేనండి. అట్నే ఆమెను కూడా తీసుకొని మాకు ఇంట్లో కొన్ని వస్తువులు కావాల్సి ఉంటే అవి తీసుకొని వచ్చినామండి. అట్లాగే వీడియోలో మీకు చూపించినట్టు కూడా ఉంటుందని చూపిస్తున్నానండి. చూసేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మీకు చూపించాలనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టీలో సాయంత్రం తినడానికి బిస్కెట్లు అన్ని షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. పక్కనే అన్ని షాపులు ఉంటాయి. ఖర్జూరాలు, ఇవి డొక్లా అని, ఆకలి అవుతుంటే డొక్లా అని. ఫస్ట్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని మైసూర్ పాక్ అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ అది ఇడ్లీ లాగా ఉంటుంది టేస్ట్. అది ఇక్కడ ఫేమస్. ఇది ఇక్కడ ముస్లిం వజూ చేసుకోవడానికి ఇందులో వాటర్ పట్టుకొని ఉంచుకుంటారు. బ్యాంగిల్స్ ఫ్రెండ్స్, అన్నీ నిత్యావసర సరుకులు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడికే వచ్చి A to Z అన్నీ ఇంట్లోకి ఏవి కావాలన్నా వచ్చి తీసుకెళ్తాను. ఇది రిక్షా అండి, కలకత్తా రిక్షా. ఇలాంటి కొత్తవి చూపించడానికి మీతో ట్రై చేస్తా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే. ఈ ఏరియాని MG రోడ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము బస్సు వస్తుంది. ఈ ట్యాక్సీ, ఎల్లో కలర్ ట్యాక్సీ ఇక్కడ బాగా ఫేమస్ అండి కలకత్తాలో. ఇక్కడ సేమియా షాపు, ఇది పెద్ద మస్జిద్ అండి. కలకత్తాలోనే పెద్ద మస్జిద్ ఇది.